of the circle which is orthogonal to each of the following circles. So circles ఏవేవి అంటే 1 2 3 ఈ మూడు కాకుండా అనదర్ సర్కిల్ కావాలి. ఏంటది అంటే ఫోర్త్ సర్కిల్ నువ్వు కనుక్కోబోయే సర్కిల్. ఫస్ట్ నువ్వు ఏం కనుక్కోవాలంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ మన ఎస్ డబుల్ డాష్ ఎస్ డాష్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఆ టూ ఈక్వేషన్స్ ని క్రిస్ క్రాస్ మెథడ్ లో సాల్వ్ చేయండి. ఈ మెథడ్ వద్దు అని చెప్పినాను. క్రిస్ క్రాస్ మెథడ్ లో సాల్వ్ చేస్తే XY వాల్యూ వస్తుంది. దాన్ని ఏమంటారంటే రాడికల్. లెంత్ ఆఫ్ టాంజెంట్ నిన్న ఫార్ములా చెప్పించాను √S11 సార్ ఫస్ట్ సర్కిల్ కే కనుక్కోవాలంటే ఫస్ట్ సర్కిల్ కే కనుక్కోండి, వేరే వాటికి వద్దు. ఫస్ట్ సర్కిల్ కి ఏమొస్తుందంటే √S11 చెప్తాను చూడండి. ఫస్ట్ సర్కిల్ కి ఎంత ఎవరైనా చెప్పగలుగుతారా? x1² ప్లస్ y1² ప్లస్ 2x1 ప్లస్ 17y1 యాడన్న 4 1 అని రాశారు. 4 ఈక్వల్ టు 0 పెట్టకూడదు. x1 అంటే ఎంత సార్ అంటే x1 అంటే 3 y1 అంటే 2. సో 3 2 సబ్స్టిట్యూట్ చేయాల. 3² ఎంత అవుతుందంటే 9, 2² అంటే ఎంత అంటే 4, 3 2 జార్ 6 అవుతుంది. ఇక్కడ 17 2 జార్ 34 ప్లస్ ఇక్కడ 34 ప్లస్ 6 40 48 ఒక 9 ఎంత సార్ అంటే 57. సో √57 అనేది ఏమవుతుందంటే రేడియస్ అవుతుంది. √57 రేడియస్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవడానికి ఫార్ములా x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. h k మీకు తెలుసు. h అంటే ఎంత అంటే ఇది h వాల్యూ. h అంటే 3, k అంటే 2, r అంటే √57. సో మెల్లగా x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ r స్క్వేర్ అంటే రూట్ వెళ్ళిపోయి 57. ఇదేం ఫార్ములా a మైనస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ అంటే x² ప్లస్ b స్క్వేర్ అంటే 9 మైనస్ 6x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 57. x² తర్వాత y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y 9 ప్లస్ 4 అంటే 13 మైనస్ 57. 13 లో 57 పోతే ఎంత 43 మైనస్ 43 వస్తుంది. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. కానీ సెకండ్ క్వశ్చన్ కూడా ఫస్ట్ క్వశ్చన్ కి సిమిలర్ గా ఉంటుంది, ఇంకొంచెం చిన్నగానే ఉంటుంది. చూడండి, ఫైండ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్స్ అంటే ఎంతవరకు చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ లో ఇంతవరకు చేస్తే చాలు. లెంత్ ఆఫ్ టాంజెంట్ అంతా అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ప్రతి చోట నేను ఓల్డ్ మెథడ్ యూజ్ చేసి ఉంటాను. ఇది చేయొద్దండి, క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ వినండి. మీరు ఎక్కువ మాట్లాడితే నేను ఇంకా స్పీడ్ గా మాట్లాడాలి, వాయిస్ లేదండి. చూడండి, find the equation of the circle which cuts the circles orthogonally and has the diameter along the straight line 2x plus 3y is equal to 7. క్వశ్చన్ రెండు సార్లు చదవండి, మీకు అర్థమవుతుంది. find the equation of circle which cuts the circle ఈ టూ సర్కిల్స్ ని ఆర్థోగోనల్లీ కట్ చేస్తా ఉంది అండ్ హ్యాస్ ద డయామీటర్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ ఏది 2x plus 3y is equal to 7. ఈ రెండు సర్కిల్స్ కి ఆర్థోగోనల్ గా ఉండే సర్కిల్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ సర్కిల్స్ కి ఆర్థోగోనల్ గా ఉండే సర్కిల్స్ ఫైండ్ కాకపోతే ఫస్ట్ సర్కిల్ ని S, రెండో సర్కిల్ ని S డాష్ అనుకోవద్దండి. ఫస్ట్ సర్కిల్ ని S డాష్ అనుకోండి, రెండో సర్కిల్ ని S డబుల్ డాష్ అనుకోండి. రిక్వైర్డ్ సర్కిల్ కావాల్సిన సర్కిల్ S అవుతుంది. డయాగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ కట్స్ ద సర్కిల్స్ ఈ టూ సర్కిల్స్ ని ఆర్థోగోనల్ గా కట్ చేస్తుంది. హ్యాస్ ద డయామీటర్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ అంటే ఈ టూ సర్కిల్స్ ని ఆర్థోగోనల్ గా కట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న టూ సర్కిల్స్ ని అనదర్ సర్కిల్ ఏమవుతుందంటే ఆర్థోగోనల్ గా, అంటే వీటి మధ్య యాంగిల్ ఏముంటుందంటే 90 డిగ్రీస్. రిక్వైర్డ్ సర్కిల్ కి ఈ టూ సర్కిల్స్ కి. మరి నేను ఎందుకు మీకు ఒక పాయింట్ చెప్పాను, ఆ పాయింట్ మీరు నోట్ చేయాలి. 90 డిగ్రీస్ కాదు, ఆర్థోగోనల్ అంటే 90 డిగ్రీస్ ఓకే, అది కాదు. నేను ఒక పాయింట్ ఏం చెప్పాను అంటే దీన్ని S డాష్ అనుకోండి, దీన్ని S డబుల్ డాష్, రిక్వైర్డ్ సర్కిల్ ని S అనుకోండి అన్నా. ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, చెప్తాను చూడండి. గివెన్ సర్కిల్స్ రాసుకున్నారు, ఇక్కడ ప్రింటింగ్ వెళ్ళిపోయింది చూసుకోండి. S డబుల్ డాష్ ఇది ఏమిది? S డబుల్ డాష్. G డాష్ ఎంత సార్ అంటే -2, F డాష్ ఎంత -3, C డాష్ ఎంత 11. సరే, G డబుల్ డాష్ ఎంత సార్ అంటే -5, F డబుల్ డాష్ -2, C డబుల్ డాష్ 21. ఇవన్నీ మీకు తెలుసు. రిక్వైర్డ్ సర్కిల్ ని S అనుకోవాలా? రిక్వైర్డ్ సర్కిల్ ని
ఎస్ అనుకోవాలా. కింద ఏం రాసుకోవాలంటే ఈక్వేషన్ 3 రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ ఆర్థోగోనల్ టు 1 and 2. నేను నిన్న మీకు చెప్పేటప్పుడు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను ఏమని అంటే 2 సర్కిల్స్ ఆర్థోగోనల్ ఉన్న ఎస్ ఎస్ డాష్. అప్పుడు ఫార్ములా ఏం చెప్పానంటే 2 into g dash plus 2 into f dash is equal to c plus c dash. చెప్పానా లేదా? ఇప్పుడు నేను చెప్తాను, బాగా చూడండి. ఇప్పుడు నిన్న చెప్పిన కాన్సెప్ట్ చెప్పేటప్పుడు బాగా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఈక్వేషన్ రాస్తాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f మెల్లగా ప్లస్ సి ఈక్వల్ టు 0. ఎస్ డాష్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ plus 2g dash x plus 2f dash y plus 2c dash is equal to 0. S double dash is identically equal to x square plus y square plus 2g double dash x plus 2f double dash y plus c dash equal to 0. ఇప్పుడు ఇక్కడ 3 సర్కిల్స్ ఉన్నాయి కదా, c dash డబుల్ డాష్. అవునన్నా, c double dash అవునా. ఇప్పుడు 3 సర్కిల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవి రెండు ఆర్థోగోనల్ అంటే ఫార్ములా ఏమొస్తుందంటే ఇది వస్తుంది 2g dash plus 2f dash is equal to c plus c dash కదా. ఒకవేళ ఈ రెండు ఆర్థోగోనల్ ఉన్నాయి అంటే అప్పుడు ఫార్ములా 2g double dash 2f double dash is equal to c plus c double dash. వాడు చెప్తాడు అదే నీకు ఇప్పుడు. అందుకే నువ్వు ఫస్ట్ సర్కిల్ ఎస్ అనుకోవద్దు అని చెప్పిన. ఎస్ అనుకుంటే రాసుకోవచ్చు, బాగా ఫార్ములా కష్టమైపోతుంది. నువ్వు ఫస్ట్ సర్కిల్ ఎస్ అనుకోకుండా ఎస్ డాష్, రెండో సర్కిల్ ఎస్ డబుల్ డాష్, కావలసిన సర్కిల్ ఎస్ అనుకుంటే అప్పుడు ఫార్ములా ఈజీ. 2 ఫార్ములాస్ ఏమి? ఫస్ట్ ఇది 2g dash plus 2f dash is equal to c. రెండవది 2g double dash plus 2f double dash is equal to c plus c double dash. అందుకే 2 డిఫరెంట్ ఫార్ములాస్ రాసిన. g dash వాల్యూ తెలుసు, f dash తెలుసు, c dash తెలుసు, g double dash తెలుసు, f double dash తెలుసు, c double dash. కానీ నీకేం తెలీదు అంటే g తెలీదు, f తెలీదు, c తెలీదు. అదే కదా నువ్వు కనుక్కోవాలి. దాని ప్రాసెస్. సో ఒక నిమిషం. ఎప్పుడైతే 2 సర్కిల్స్ వచ్చినాయో, అవి 2 ఈక్వేషన్స్ వచ్చినాయో, ఆ ఈక్వేషన్స్ ని 4 - 5 కానీ 5 - 4 కానీ చేసుకో, నీ ఇష్టము. నేను ఇక్కడ 5 - 4 చేసినాను, నువ్వు 4 - 5 అయినా చేసుకోవచ్చు. వచ్చిన సర్కిల్ ఒకటి ఉంది కదా, ఇప్పుడు ఇంకో సర్కిల్ ఉంటే, ఇంకో ఈక్వేషన్ ఉంటే కనుక జిఎఫ్ వాల్యూ వచ్చేస్తుంది, అవునా కదా. ఇప్పుడు క్వశ్చన్ చదువు ఏమంటానంటే అండ్ హ్యాస్ ద డయామీటర్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్. దేని డయామీటర్? రిక్వైర్డ్ సర్కిల్ యొక్క డయామీటర్. అంటే సర్కిల్, ఈ రిక్వైర్డ్ సర్కిల్ యొక్క సెంటర్ ఏమి? -g, -f దీంట్లో ఉంటుంది దీనిపైన. అంటే ఎక్స్ ప్లేస్ లో -g పెడితే -2g -2f is equal to 7, సారీ 3f కదా. 2g plus 3f is equal to -7. ఇంకో ఈక్వేషన్ వచ్చేసింది నాన్న. 2g plus 3f is equal to -7. 2g plus 3f is equal to -7. ఈ రెండు ఈక్వేషన్స్ ని నువ్వు క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తే నీకు జిఎఫ్ వచ్చేస్తుంది. ఎలా సాల్వ్ చేస్తా చెప్తా చూడు. g/f/1/. ఫిఫ్త్ ఈక్వేషన్ కి, సారీ ఈ ఈక్వేషన్ కి చెప్పండి. సిక్స్త్ ఈక్వేషన్ కి -1 5 3 -1. ఈ ఈక్వేషన్ కి చెప్పండి నాన్న. 3 వెరీ గుడ్. 7 లోపలికి వస్తే 7 2 3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలి, కొంచెం చిన్నగా మాట్లాడండి. g డివైడెడ్ బై -7 -15, సరేనా. నెక్స్ట్ ఇంకోటి f డివైడెడ్ బై 10 - 21, 1 డివైడెడ్ బై 9 ప్లస్ 2 ఇక్కడ -2 వస్తుంది +2, సరేనా. ఎంత సార్ ఇది అంటే -15 - 7 అంటే -22. 10 లో 21 లో 10 పోతే -11. ఇక్కడ ఎంత? 9 + 2 11. g వాల్యూ ఎంత సార్ అంటే -22/11. 11 2 జార్ కాబట్టి -2. f వాల్యూ -11/11 -1. అన్నాను రఫ్ నోట్స్ లో మీరిద్దరు నిన్న చెప్పిన క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ పోయేటప్పుడు చూపించేసుకోండి చేసేసి, సరేనా. ఫైల్ అయితే ఉంది కదా ఆడ, చేసేసుకోండి. జిఎఫ్ వచ్చేసింది. ఇంకా సి ఉంటే నేను రాసేస్తాను. సి లేదు కదా సార్, ఎట్లా సార్ అంటే చాలా ఈజీ నాన్న. నువ్వు ఏ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలంటే సి కావాలంటే నీ ఇష్టం అప్ప. 4 లో అయినా చెయ్యి, 5 లో. కానీ ఏది చిన్నగా ఉంది చెప్పు?
ఈక్వేషన్ 4 sir. 4 g వాల్యూ ఎంత -2 అంటే ఇది ఎంత అవుతుంది -8 f వాల్యూ -1 -6 -8 -6 రెండు యాడ్ చేస్తే -14 ఆ పక్క పోతే +14 14 లో 11 పోతే 3 సో c వాల్యూ ఎంత వచ్చింది నాన్న 3 సో రిక్వైర్డ్ సర్కిల్ ఏమంటే రాస్తాను చూడు x² + y² + 2gx 2 × -2 -4x 2fy -2y + 3 = 0 -4x -2y + 3 = 0 చూస్తారా సో మళ్ళీ ఒకసారి ఇదే సేమ్ క్వశ్చన్ చెప్తాను బాగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి మనం అనుకున్నంత ఈజీ కాదు ఈ క్వశ్చన్ కానీ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ప్రతిసారి అడిగినటువంటి క్వశ్చన్స్ ప్రతిసారి పేపర్స్ చూసుకుంటే మీరు ప్రీవియస్ పేపర్స్ ఫస్ట్ 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఎప్పుడు అడుగుతారు ఇంకా లాస్ట్లో ఉండే క్వశ్చన్స్ అవి నీ టైం బ్యాడ్ ఉంటే అడుగుతారు మీ టైం బ్యాడ్ ఉంటాయి కానీ క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్ అర్థం చేసుకో find the equation of the circle which cuts the circles ఈ సర్కిల్ ని అలాగే ఈ సర్కిల్ ని ఆర్థోగోనల్ గా కట్ చేస్తుంది ఏది నీకు కావాల్సిన సర్కిల్ ఏమంటే ఇదే x² + y² + 2gx + 2fy + c = 0 ఈ రెండు ఆర్థోగోనల్ గా ఉంటాయి ఈ రెండు ఆర్థోగోనల్ గా ఉంటాయి ఇది ఫస్ట్ పాయింట్ సరేనా ఈ రెండు ఆర్థోగోనల్ గా ఉన్నాయి ఈ రెండు ఆర్థోగోనల్ ఇది నాకు అర్థమైపోయింది అండ్ హ్యాస్ ద డయామీటర్ దేని డయామీటర్ దీని సర్కిల్ యొక్క డయామీటర్ అంటే దీని సెంటర్ వచ్చి ఈ లైన్ పైన ఉంటుంది డయామీటర్ లైన్ అంటే ఎంత అయిందండి ఇది దీన్ని ఏమంటారు సర్కిల్లో ఈ లైన్ ని కార్డ్ అంటారు అదే ఇది సెంటర్ నుంచి పాస్ అయితే దీన్ని ఏమంటారు డయామీటర్ ఎందుకంటే సెంటర్ దాని మీద ఉంటుంది ఇది కూడా కార్డే కానీ దాని సెంటర్ సర్కిల్ యొక్క సెంటర్ దాని మీద ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారు డయామీటర్ అర్థమైతుందా దేని డయామీటర్ ఉంటుంది సార్ అంటే ఈ రిక్వైర్డ్ సర్కిల్ యొక్క డయామీటర్ అంటే దీని సెంటర్ ఎంత అంటే -g, సబ్స్టిట్యూట్ చేయాలా అది మళ్ళీ చేసుకుందాము సో ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏమంటే ఇక్కడ చేసి చూపిస్తాను బాగా అబ్జర్వ్ చేయండి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేనే చేసి చూపిస్తున్నాను బాగా అబ్జర్వ్ చేయండి సరేనా మీరు ఇక మాట్లాడద్దండి మధ్యలో ఏం చెప్పొద్దండి సరేనా గివెన్ సర్కిల్స్ ఆర్ s' ఈజ్ ఐడెంటికల్ ఎస్ రాసుకోకూడదు చెప్పాను ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి s' రాసుకుంటే తప్పేం లేదు నాన్న మళ్ళీ కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది సరే చూడండి ఫస్ట్ సర్కిల్ ఏమంటే x² + y² -4x -6y x² + y² -4x -6y + 11 = 0 దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1 సెకండ్ ఈక్వేషన్ చూసుకోండి s' is identical equal to x² + y² -10x -4y ఎంత +21 = 0 that is equation number ఎంత 2 కదా by data required circle equation is x² + y² + 2gx + 2fy + c = 0 ఇది s అన్న కదా by data s is orthogonal to s' and s is orthogonal to s'. ఫార్ములా సేమ్ సార్ అంటే ఆడ g' అవి రాసుకోలేదు g' ఎంత అవుతుందంటే -2 f' వచ్చేసి -3 c' వచ్చేసి 11 g" వచ్చి -5 c" వచ్చి -2 f" వచ్చేసి 21 సరే టూ ఫార్ములాస్ 2gg' + 2ff' = c + c'. ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ రాసుకో 2gg" + 2ff" = c + c'. ఇంతవరకన్నా అర్థమైందా బాబు g' f' c' ఎంత -2 -3 11 -2 పెడితే ఇది ఎంత అవుతుంది -4g -3 పెడితే ఎంత -6f 11 పెడితే c + 11 కరెక్టేనామా ఒకసారి చెక్ చేసుకోండి కరెక్టే ఇప్పుడు ఏం చేయాలి అంటే 4g + 6f + c = -11 అర్థమవుతుంది సో ఎన్నో ఈక్వేషన్ సార్ ఇది అంటే 1 2 అయిపోయింది కాబట్టి 3 ఇక్కడ g" పెట్టాలి f" పెట్టాలి g" పెడితే -10g f" పెడితే -4f = c + 20 ఎంత అవుతుంది 10g + 4f + c = -21 ఈక్వేషన్ నెంబర్ ఎంత 4 ఈక్వేషన్ నెంబర్ ఎంత నాన్న 4
అర్థమవుతుందా? నౌ ఇప్పుడు ఏం చేయాలి అంటే 3 - 4 చేయాలి. 3లో నుంచి 4 చేయాలి, లేదా 4లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేయాలి. 4Gలో 10G -10G పోతే -6G, 6F -4F, 6Fలో -4F పోతే ఎంత? +2F, మైనస్ కాదు +2F, +C -C వెళ్ళిపోతుంది. ఈడ -11 +21. సార్ అది మైనస్లో ఉంటే ప్లస్లో చెప్పాలా, ప్లస్లో ఉంటే మైనస్లో. 11 +21 ఎంత? +10 అని చెప్పాలి, +10. దీన్ని -2తో డివైడ్ చేయాలి. ఎందుకు? 2 3 2 1 2 5 2తో కాదు, -2తో డివైడ్ చేయాలి. -2తో డివైడ్ చేస్తే 3G -F, ప్లస్ కాదు మైనస్తో డివైడ్ చేస్తే ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇది -5. ఈక్వేషన్ నెంబర్ ఎంత అంటే 5. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 6 వస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ గివన్ దట్ సెంటర్ of required circle lies on దేని మీద? లైన్ ఏమి? 2x + 3y ప్లస్ ఒక్కసారి చూస్తాం. 2x + 3y = 7. lies on 2x + 3y = 7. సో x ప్లేస్లో -g, y ప్లేస్లో మైనస్. సెంటర్ అంటే -g, -7. సో -2g -3f = 7. మైనస్ ఆ పక్క పంపిస్తే 2g + 3f = -7. ఈక్వేషన్ నెంబర్ 6. బాబు డయామీటర్ అంటే సెంటర్ లైస్ అనే లైన్ అంటే ఆ లైన్ నే డయామీటర్ అంటారు. అంటే ఏ లైన్ మీద ఉంది డయామీటర్? ఇది డయామీటర్ లైన్ ఏది? 2x అంటే దాని దేని సెంటర్? రిక్వైర్డ్ సర్కిల్ సెంటర్ దాని మీద ఉంటుంది. సరేనా? డయామీటర్ కాదు అది ఫార్ములా. డయామీటర్ లైన్ అంటే దాని మీద సెంటర్ ఉంటుంది. సరేనా? సో 2g. ఇప్పుడు నువ్వు ఈక్వేషన్ 5 7 క్రిస్ క్రాస్ మెథడ్లో g/f/1 చెప్పండి. -1 5 3 -1 6 చెప్పండి. 5 6 3 7 2 3. సో ఎప్పుడైతే మనం క్రాస్ మల్టిప్లై చేస్తామో g/-7 -15 సారీ g/-7 -15 ఇక్కడ f/10 -21 1/9 + 2. 15 7 రెండు యాడ్ చేస్తే -22. ఇక్కడ ఎంత వస్తుంది? -11 9 + 2 11. చెప్పు. నెక్స్ట్ చూడండి, g వాల్యూ ఎంత అంటే -22/11, f వాల్యూ ఎంత అంటే -11/11. 11 2 జార్ కాబట్టి ఇక్కడ 2 వస్తుంది, 11 1 జార్ 11 కాబట్టి -1. సో gf వచ్చేసింది. gf c కావాలంటే నువ్వు ఏ ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేయాలి? ఇక్కడ 3లో కానీ 4లో కానీ 3 ఈజీగా ఉంది. సబ్స్టిట్యూట్ చేస్తే c వచ్చేసిన తర్వాత అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఫైనల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఎంత అంటే x² + y² -4x - 2y + 3 = 0. నెక్స్ట్, find the equation of circle passing through origin and cuts the circles orthogonally. సేమ్ పై క్వశ్చన్. ఏమి పై క్వశ్చన్ కి దీనికి తేడా ఏమి? పైన రిక్వైర్డ్ సర్కిల్ వచ్చేసి దాని యొక్క సెంటర్ వచ్చేసి లైన్ మీద ఉండింది, ఇక్కడ ఆ లైన్ ఇవ్వలేదు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. కానీ నేను చెప్పడం ఏంటంటే క్వశ్చన్ మీరు ఇంకా మొత్తం అర్థం చేసుకోలేదు. మీరు జస్ట్ నాకు చెప్పారు కరెక్ట్, అమ్మాయి చెప్పింది కాదని లేదు. కానీ 1 మినిట్ ఎప్పుడు కూడా తొందరపడితే మ్యాథ్స్లో రాదు. తొందరపడాలి ఎప్పుడు? ప్రాక్టీస్ చేసేటప్పుడు వాటిలో. కానీ అర్థం చేసుకునేటప్పుడు కాన్సెప్ట్ బాగా వినాలి. ఏమి? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్. నాన్న పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి c = 0. ఎందుకు సార్ అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమి? x² + y² + 2gx + 2fi + c = 0. x వాల్యూ 0 y వాల్యూ 0 పుట్ చేస్తే నీకు మిగిలేది ఏమి? అన్ని 0 అయిపోతే c = 0 మిగులుతుంది. cలో x లేదు కదా, y లేదు కదా.
అర్థమవుతుందా? పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే సి జీరో అయిపోతుంది. పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే సి జీరో అయిపోతే నీకు ఈక్వేషన్ ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో ఫార్ములా ఏం సార్ దీనికి అంటే ఫార్ములాలే చింతకాయలే. ఈడ కూడా ఏం చేసుకోవాలంటే ఇది ఎస్ డాష్ అనుకోవాలా, ఇదేమనుకోవాలా ఎస్ డబుల్ డాష్ అనుకోవాలా, రిక్వైర్డ్ సర్కిల్ ని ఎస్ అనుకోవాలా. ఫస్ట్ గివెన్ సర్కిల్స్ ఇక్కడ నీట్ గా రాసుకుని, ఇక్కడ ప్రింటింగ్ పోయింది నాన్న ఇక్కడ చూసుకోండి. ఎందుకంటే అప్పుడు రాసేటప్పుడు నేను ఇంకు పెన్తో రాసినాను, ఒకసారి వాటర్ డ్రాప్ పడింది పోయింది మొత్తం ఇది. సరేనా? సో చూడండి చెప్పాను కదా ఎప్పుడో 2009లో రాసిండేటివి ఇవి అనేసి చాలా భద్రపరిచి ఇప్పుడు అంతే పడేసిన, అన్ని స్కాన్ చేసి అన్ని పడేసిన, పీసులు అయిపోయింది అట్లా పేపర్. సో చూడండి ఫస్ట్ ఎస్ డాష్ రాసుకుంటే గివెన్ సర్కిల్స్ ఎస్ డాష్ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ 10 మైనస్ 10 ప్లస్ 10 ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. ఎస్ డబుల్ డాష్ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 12y ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ ఇవ్వలేదు, ఎక్స్ట్రా ఇవ్వలేదు, అంతే కదమ్మా? కరెక్టేనా కదా? ప్లస్ 12 కింద ఉంది చూడు, ఈడ చూడు, ఈడ ప్లస్ 12 ఉందా? ఓకేనా దిది? ఫస్ట్ నువ్వేం చేసుకోవాలంటే రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ ఏది S is identically equal to x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. By data, S is orthogonal to S dash, S is orthogonal to S double dash. కాబట్టి ఫార్ములా ఏమి అంటే 2g g dash plus 2f f dash is equal to c plus c dash కదా? g dash వాల్యూ ఎంత -2, f dash వచ్చేసి 3, c dash ఎంత 10 కదా? అది కూడా రాసుకోవాలి, మళ్ళీ రాద్దాం. g dash వచ్చి -2, f dash వచ్చేసి 3, c dash వచ్చేసి 10. సరేనా? సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయి. g dash వాల్యూ -2 కాబట్టి -4g, f dash వచ్చేసి 3 కాబట్టి 6f. ఇక్కడ c అంటే 0 రాయాల్సిన అవసరం లేదు, c dash ఎంత అంటే 10. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ c రాసుకున్నారంటే పోయినట్టే. సో ఇక్కడ 2 టేబుల్ తో డివైడ్ చేయొచ్చు, సారీ -2 తో డివైడ్ చేస్తే 2g ప్లస్ ప్లస్ కాదన్న -3f ఈజ్ ఈక్వల్ టు -5. ఈక్వేషన్ నెంబర్ 3. Similarly, you have to find another equation. Formula for finding that equation is 2g g double dash plus 2f f double dash is equal to c plus c double dash. సో g double dash వచ్చేసి 0, f double dash వచ్చేసి 6, c double dash వచ్చేసి 6. సో ఇక్కడ g double dash మొత్తం మీద వెళ్ళిపోతుంది, ఎందుకంటే 0 కదా, g ఇంటూ దట్ అంటే 0 అయిపోతుంది. 0 ప్లస్ f double dash 6 కాబట్టి 12f ఈజ్ ఈక్వల్ టు c 0 కాబట్టి c double dash 6. సో f ఎంత సార్ అంటే 6/12 అంటే 1/2. 6 1 జా 6 2 జా. f వాల్యూ 1/2 వచ్చింది. క్రిస్ క్రాస్ మెథడ్ అవసరం లేదు, చింతకాయ అవసరం లేదు, జస్ట్ ఆడ f వాల్యూ పెట్టేస్తే అయిపోతుంది. 2g -3/2 ఈజ్ ఈక్వల్ టు -5. -3/2 ఆపకపోతే -5 ప్లస్ 3/2. 2 5 జర్ ఎంత నాన్న 10, -10 లో 3 పోతే -7/2. g వాల్యూ ఎంత సార్ అంటే -7/4. సో g వచ్చేసింది, f వచ్చేసింది, c కనుక్కోవాల్సిన అవసరం లేదు బికాస్ c వాల్యూ ఈజ్ 0. ఎవరు చెప్పారు సార్ అంటే బికాస్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్, హెన్స్ ద c వాల్యూ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇవన్నీ నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. సార్ నాకు ఎందుకో డౌట్ వస్తుంది, కరెక్టే, -7/4 1/2 రెండు కరెక్టే కదా? రెండు కరెక్టే వచ్చినాయి. సో దయచేసి 1/2 అంటే 0.5 లాంటి ప్రయోగాలు చేయొద్దండి, వదిలేసేయండి. మనకు ఎందుకంటే మన టాలెంట్ ఎక్కువ, వాళ్ళకంత టాలెంట్ ఉంటుంది కరెక్షన్ చేసే వాళ్ళకి, మనం దెబ్బడిపోతాం, వదిలేసుకోండి. సరేనా? సో ఇవన్నీ రాసిన తర్వాత కానీ ఇక్కడ by4/2 అట్లే వదిలేయకూడదు. హైయెస్ట్ నెంబర్ ఏమి 2 నా 4? సో నువ్వు ఏం చేస్తావంటే ఈడ క్యాన్సిల్స్ కొట్టి చూడు, 2 వెళ్ళిపోయింది, ఈడ 2 వెళ్ళిపోయింది. హైయెస్ట్ నెంబర్ ఇప్పుడు ఏమి 2నే, సో 2తో మల్టిప్లై చేయాలి. 2x స్క్వేర్ 2y స్క్వేర్, ఇక్కడ కింద 2 వెళ్ళిపోతే -7x, ఇక్కడ 2 వెళ్ళిపోయింది, జస్ట్ 2 into y 2y ఈక్వల్ టు 0. అది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సరేనా? అర్థమైందా లేదా?
ఇంకోసారి చెప్పాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. చూడండి, if the straight line represented by x cos alpha plus y sin alpha is equal to p intersects the circle x square plus y square is equal to a square at the points a comma b, then show that equation of circle with AB as diameter is x square plus y square minus a square minus 2p into x cos alpha plus y sin alpha minus p equal to 0. నాన్న ఎవరికైనా కొంచెం అర్థమైనా నాకు కొంచెం క్లూ ఇస్తే చేసేస్తాను. నాకు కొంచెం డౌట్ ఉంది ఈ క్వశ్చన్లో, ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే నేను చేస్తాను. నాన్న మీరు ఇంతసేపు ఆలోచించాల్సిన చింతకాయ ఏమీ లేదా? చెప్పొచ్చు. కరెక్టే నాన్న, ఇక్కడ ఏం ఈక్వేషన్ వాడాలా? నాన్న బాల్ చదవలేదు. ఎస్ ప్లస్ లాంబ్డా ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈక్వల్ టు 0. నాన్న ఒక లైన్ ఒక సర్కిల్ ఇస్తే ఇంతసేపు ఆలోచిస్తే నేను ఏం చేయాలా? ఒక లైన్ ఒక సర్కిల్. మీరు కాన్సెప్ట్ చదవలేదు, అందుకే మీకు రావడం లేదు. చూడండి ఏం చెప్తున్నాడు చూడు, మళ్ళీ ఒకసారి చదవండి. ఇఫ్ ద స్ట్రైట్ లైన్ రిప్రజెంటెడ్ బై ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి అంటే ఏమది? లైన్ ఎల్ కదా నాన్న. ఇంకోటి ఏమి? ఇంటర్సెక్ట్ ద సర్కిల్, ఇది ఎస్, ఇది ఏమవుతుంది? ఎస్ అట్ ద పాయింట్స్ ఏ కమ బి. నిన్న డయాగ్రామ్ కూడా డ్రా చేసి చూపించాను. ఎస్ ని ఎల్ ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందంటే బి దగ్గర, ఏ దగ్గర, 2 పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. నీకు కనుక్కోమంటాండి ఇది. దెన్ షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ ఏబి యాజ్ డయామీటర్. ఈ పాయింట్స్ ద్వారా ఎన్ని సర్కిల్స్ డ్రా చేసుకోవచ్చు? ఎనీ నంబర్ ఆఫ్ సర్కిల్స్ డ్రా చేసుకోవచ్చు. కానీ నువ్వు డ్రా చేసే సర్కిల్ ఎలా ఉండాలంటే డయామీటర్ లైన్ అయిపోవాలి. అంటే ఈ విధంగా రావాలా, హాఫ్ ఆఫ్ రావాలా. ఓకే సార్, ఈ సర్కిల్ హాఫ్ అర్థమవుతా? నీకు కనుక్కోమంటే ఇది డాటెడ్ లైన్ బాబు, కానీ ఆ సర్కిల్ నువ్వు ఇట్లా బయటికి డ్రా చేయాల్సిందే. లోపలికి హాఫ్, బయటికి హాఫ్ రావాలా. అంటే డయామీటర్ అయిపోవాలా. ఏబీ లైన్ ఏమైపోవాలా? డయామీటర్. సో ఫార్ములా ఏం సార్ అంటే ఇదే ఫార్ములా. చూడు, గివన్ ఏం లేదన్న సార్, చాలా ఈజీ. గివన్ సర్కిల్ ఈజ్ ఎస్ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. లోపల వస్తే మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. గివన్ లైన్ ఈజ్ ఎల్ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా మైనస్ పి equal to 0. Equation number 2. Equation of required circle is s plus lambda l equal to 0. వచ్చేసింది ఆన్సర్. ఇంటికి వెళ్ళిపో, ఇంకేంది నువ్వు ఈడు ఉండేది చింతకాయ. ఎవరు తెప్పిస్తానని కూర్చొని ఉన్నారా ఎట్లా? ఎక్స్ కాస్ ఆల్ఫా ఎస్ వై సైన్ ఆల్ఫా మైనస్ పి ఈక్వల్ టు 0. ఇదే నీ ఆన్సర్. నీ తెలుసు తొందరపడద్దండి. థర్డ్ ఈక్వేషన్ ఇదే నీ ఆన్సర్. ఇందులో లాంబ్డా ఎంత చెప్పగలిగితే అదే నీ ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఎలా వస్తుంది సార్ లాంబ్డా ఆన్సర్ అంటే? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చదువు. ఏమంటున్నాడు? విత్ ఏబి యాజ్ డయామీటర్, విత్ ఏబి యాజ్ డయామీటర్ అంటున్నాడు. సో ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఎక్స్ కాస్ ఆల్ఫా లాంబ్డా వై సైన్ ఆల్ఫా మైనస్ లాంబ్డా పి ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాసుకో. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఎక్స్ కాస్ ఆల్ఫా లాంబ్డా వై సైన్ ఆల్ఫా మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా పి ఈక్వల్ టు 0. వీళ్ళిద్దరిలో మైనస్ కామన్ చేసేయాలి. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fi ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది సరేనా? సో సెంటర్ ఎంత అంటే చెప్తాను, బాగా వినండి. సెంటర్ ఎవరైనా చెప్పగలుగుతారా? సెంటర్ ఫర్ దిస్ సర్కిల్, సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. ఎనీబడి ఇన్ దిస్ క్లాస్ ఎవరైనా చెప్పగలుగుతారా? మామూలుగా 2g బాబు 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 వినండి. 2g ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్తారా? వెరీ గుడ్. లాంబ్డా కాస్ ఎక్స్. ఎక్స్ వదిలేసి చెప్పాలమ్మా. 2gx అడగలే నేను నీకు. 2g లాంబ్డా కాస్ ఎక్స్, లాంబ్డా కాస్ ఎక్స్. అయినా నువ్వు మా స్టేట్ కాదు, సారీ 2f ఆ యొక్క మా స్టేట్. లాంబ్డా సైన్ ఆల్ఫా, ఇది కూడా కాస్ ఆల్ఫా రావాల. లాంబ్డా కాస్ ఆల్ఫా, ఎక్స్ కాదు అది, ఆల్ఫా. సరేనా? ఉన్నీలే, ఫస్ట్ టైం కదా మిస్టేక్ చేసిన.
ఇప్పుడు సి రాసుకోవాల్సిన అవసరం లే, సితో మనకు పనిలే, సితో మనకు పనిలే. ఇప్పుడు చెప్పు జీ వాల్యూ ఎంత అంటే లాంబ్డా కాస్ ఆల్ఫా బై 2, ఎఫ్ వాల్యూ ఎంత అంటే లాంబ్డా సైన్ ఆల్ఫా బై 2, సెంటర్ ఎంత అంటే సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ కమా మైనస్ ఎన్ మైనస్ లాంబ్డా కాస్ ఆల్ఫా బై 2 మైనస్ లాంబ్డా సైన్ ఆల్ఫా బై 2. దా ఈ సెంటర్ దేని మీద ఉంది చెప్పు, ఈ లైన్ మీద ఉందా లేదా? డయామీటర్ లైన్ అన్నాడు కదా బాబు. సో ఈ సబ్స్టిట్యూట్ చేయి. ఈక్వేషన్ 2 ఇంప్లైస్ ఎక్స్ కాస్ ఆల్ఫా, ఎక్స్ ప్లేస్ లో ఇది పెట్టు, ఎక్స్ ప్లేస్ లో పెట్టి రాయి మైనస్ లాంబ్డా కాస్ ఆల్ఫా బై 2 ఎక్స్ కాస్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా వస్తుంది ప్లస్ ఉండు వై సైన్ ఆల్ఫా, వై అంటే మైనస్ లాంబ్డా సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా, సారీ నాన్న, సైన్ ఆల్ఫా మైనస్ పి ఈక్వల్ టు ఎంత? మొత్తాన్ని 2 తో మల్టిప్లై చేయండి, 2 తో మల్టిప్లై చేస్తే 2 వెళ్ళిపోతుంది, సారీ మైనస్ 2 తో మల్టిప్లై చేయండి ఒకేసారి. మైనస్ 2 తో మల్టిప్లై చేస్తే లాంబ్డా కాస్ స్క్వేర్ ఆల్ఫా లాంబ్డా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2p, మైనస్ 2 తో కదా మల్టిప్లై చేస్తాను ప్లస్ 2p. అవునా? ఈ రెండిట్లో లాంబ్డా కామన్ చేసి వీడిని బయట తరిమేయండి, లేట్ గా వచ్చినాడు వాడు, మనకు అవసరం లేదు. విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2p. లాంబ్డా కామన్ చేసేస్తే ఎంత వస్తుంది సార్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా 1 అయిపోతుంది. సో లాంబ్డా వాల్యూ ఎంత అంటే మైనస్ 2p. ఇది తీసుకుపోయి ఇక్కడ పెట్టేసి దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. చెప్పాను కదా అదే ఆన్సర్. ఇంటికి వెళ్ళిపోతే నువ్వేమంటివి, తినేసిపోతా, మా నాయన వచ్చినప్పుడు పోతా అంటే ఈక్వేషన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. చెప్పాను కదా. ఎట్లా కేజీ ఎట్లా వేసుకోవాలి మీరు ఏదో ఒకటి.